నమస్తే అందరికి. మన నల్గొండ ముద్దు బిడ్డ నందినక్క అయితే ఇన్నే ఉన్నది. ఒకసారి అక్కతో మాట్లాడిద్దాం. హాయ్ రా, బాగున్నారా? సూపర్ అక్క. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రాష్ట్ర నలుమూలల నుంచి నల్గొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, ఖమ్మం, వరంగల్ పలు రకాల జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతా ఉంది. ఇదంతా కూడా ఒక బీసీ గెలుపుకి సంకేతంగా నిలుస్తా ఉంది. ఇంత మద్దతు ఉన్న నాయకుడు, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మనకి చాలా రేరు. అలాంటి నాయకుడు విజయం మనకి ఈరోజు చరిత్ర సృష్టించబోతా ఉంటది. ఇట్టి అవకాశాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సొంతం చేసుకోవాలని చెప్పి ఆ ప్రజలందరూ కూడా రోజు మేము క్యాంపెయినింగ్ లో కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మన బీసీ బిడ్డను ఆశీర్వదిస్తే మన పెద్ద కొడుకు, మన బస్తీ వాసుడు, మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడు, మన కుటుంబం లాంటి కుటుంబం, ఇంటి పెద్ద కుటుంబం ఈ నియోజకవర్గం అని చెప్పేసి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. సో అన్న గెలుపు ఖాయం. సంబరాలు ఖచ్చితంగా చేసుకుంటా ఉంటాం. మరోసారి మనకు దీపావళి రాబోతా ఉంది. బీసీ మిత్రులందరికీ కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రజలందరూ కూడా మొగ్గు చూపడం జరుగుతా ఉంది. ఇక్కడ 7 డివిజన్లలో 7 డివిజన్లు మనకు మద్దతుగా నిలిచాయి. ఇంతటి విజయాన్ని ఘన విజయంగా మనం తీర్చిదిద్దుకోవడానికి మన బంధుమిత్రులు, మీడియా మిత్రులందరూ కూడా మనకి చాలా సహకరించాలని చెప్పేసి ఇట్లా మీడియా మిత్రులను కోరుకుంటా ఉన్నాం. ఇట్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎటువంటి సొంత స్వలాభం కోసం కాకుండా అన్న కోసం కష్టపడడానికి వచ్చినట్టు కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరొకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలంటే ఒకటే, ఈ నెల 11వ తారీఖు మీ చేతుల్లో ఒక ఆయుధం, ఓటు ఆయుధం తోటి మీరు బీఆర్ఎస్ కి గుంపొందించి అన్నకి కిరీటం పెట్టాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క.